నమస్తే. ఎండాకాలంలో రెడీమేడ్ ఫలూదా మిక్స్‌తో మనలో చాలామంది ఫలూదా చేసుకుంటూనే ఉంటాం కదా! అలాగే నేను చేస్తూ ఉంటాను. నేను ఎలాగా ఆ పౌడర్‌తో, ఆ మిక్స్చర్‌తో ఫలూదా చేస్తాననేది ఈరోజు చూపిస్తున్నాను. నేను ఇలాగా రెడీమేడ్ మిక్స్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌ది తీసుకున్నాను. దీంట్లో ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను ఈరోజు స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌తో చూపిస్తున్నాను. ఇది 200 గ్రామ్స్ ప్యాక్. నేను దానికి తగ్గట్టుగా మిగతావన్నీ చూపిస్తున్నాను. దీనికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు కాగపెట్టుకుంటున్నాను. ఇంతలోపల నేను పక్కన 2 టేబుల్ స్పూన్ల నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని పావు లీటర్ నీళ్లు పోసుకుని పాలు కాగుతుంది, పక్కన బర్నర్ మీద ఇది కూడా పెట్టుకుని దీన్ని ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది నైలాన్ సగ్గుబియ్యం. పాలు కాగపెట్టే లోపల ఇది కూడా ఉడికిపోతుంది. సో 2 పనులు మనం పక్కన పక్కన చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 7-8 నిమిషాల్లో ఇలాగా చక్కగా పూసలాగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయింది. తర్వాత పాలు కాగిన తర్వాత ఈ ఫలూదా ప్యాకెట్ అంతా ఈ పాల్లో వంచేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటున్నాను. మిక్స్లో ఆల్రెడీ సబ్జా ఉంటుంది, ఇంకొంచెం వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు, మీకు కావాలంటే వేరే నట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే పూర్తిగా వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన సగ్గుబియ్యం కూడా ఇదే స్టేజ్లో వేసేసేయండి. పాలతో మొత్తం ఉడికి పూసలాగా విడివిడిగా ముద్దలుగా లేకుండా వస్తుంది. తర్వాత 2.5 టీ స్పూన్ల పంచదార వేసుకున్నాను. సగ్గుబియ్యం ద్వారా వేసుకున్నాను. మిగతా మిక్స్చర్ అంతటికి మనకి ఆ ఫలూదా మిక్స్లోనే పంచదార ఉంటుంది. దీంట్లో సేమియా ఉంటుంది. ఇది చక్కగా ఒక 8-9 నిమిషాల్లో ఉడికిపోతుంది. చాలా తొందరగా ఉడుకుతుంది. కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక 8-9 నిమిషాల్లో సేమియా చక్కగా ఉడికిపోయింది. దాంతోపాటు సగ్గుబియ్యం కూడా విడివిడిగా మనకి పూసలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక 3-4 నిమిషాలు మడగపెట్టుకోండి, అప్పుడు క్రీమీగా వస్తుంది టెక్స్చర్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కలుపుకుంటూ ఉండండి, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను. ఒక 4 గంటలు అయిన తర్వాత చక్కగా వచ్చింది. కొంచెం దగ్గర పడుతుంది చల్లదనానికి. మనకి ఇలాగా కొంచెం దగ్గరకు వచ్చి ఇలా ముద్దగా ఉంటుంది. మీకు ఇంత వద్దు అనుకుంటే కనుక, ఇంత దగ్గరగా వద్దు, పలుచగా కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకోండి, లేదంటే అసలు ఏం లేకుండా కూడా అలాగే వేసేసుకోవచ్చు. నాకు ఇలా సగ్గుబియ్యంతో మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తున్నాను. ఇది ఇలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది చల్లగా ఈ సమ్మర్లో. లేదంటే ఐస్ క్రీమ్తో సర్వ్ చేయొచ్చు. ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అన్నా బాగుంటుంది. నేను ఈరోజు వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తున్నాను. ఏమన్నా మీరు కావాలంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా దీని మీద వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా నేను ఇలాగా తరచుగా చేస్తూ ఉంటాను. మరొక వీడియోతో త్వరలో కలుస్తాను. నమస్తే.